వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ పాస్బుక్ ఈపీఎఫ్లో బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఈపీఎఫ్ మెంబర్ హోమ్ అండ్ పాస్బుక్ అని టైప్ చేసి ఇక్కడ మెంబర్ హోమ్ పాస్బుక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యూఏఎన్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, యూఏఎన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ముందుగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి కిందన క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కొడితే ఈపీఎఫ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ చూసారా, కింద సెకండ్స్ రన్ అవుతున్నాయి కదా, 59 సెకండ్స్ ఉంటాయి. ఈ 59 సెకండ్ లోపలే మన యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అని కొట్టాలి. లేకపోతే మళ్ళీ రిక్వెస్ట్ అగైన్ అని ఉంటుంది. రిక్వెస్ట్ అగైన్ కొడితే మళ్ళీ ఇంకొకసారి ఓటీపీ వస్తుంది. ఇక్కడ వెరిఫై అని కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా పైన ప్రొఫైలు, పాస్బుక్, క్లైమ్స్, సర్వీస్ హిస్టరీ, క్యాల్కులేషన్. ప్రొఫైల్ అంటే మన తనకి పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత పక్కన పాస్బుక్ అని ఉంది కదా, ఈ పాస్బుక్ కూడా ఓపెన్ చేస్తే మనకి కరెంట్ బ్యాలెన్స్, మన బ్యాలెన్స్ ప్రజెంట్ ఎంత ఉందో ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ లాస్ట్లో చూసారా రెడ్ కలర్లో ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు అయితే పెట్టి వచ్చిన అమౌంట్ ఉందో అదంతా ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ క్లైమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లైమ్స్లోకి వెళ్తే మనం పిఎఫ్ అప్లై చేసుకున్నప్పుడు చూసారా, మనకి ప్రాసెస్లో ఉంటే పెండింగ్ అని, ఒకవేళ అమౌంట్ మనకు వచ్చేస్తే క్లైమ్ సెటిల్డ్ అని, రిజెక్టెడ్ క్లైమ్స్ అంటే మనం రిజెక్ట్ వాళ్ళ పిఎఫ్ వాళ్ళు మన ఆన్లైన్లో పెట్టినప్పుడు రిజెక్ట్ చేస్తారు కదా, అక్కడి రిజెక్ట్ క్లైమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనం ఎన్నిసార్లు పెట్టామో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన పాస్బుక్ ఉంది కదా, ఈ పాస్బుక్లోకి వెళ్తే ఇక్కడ ఏ ఇయర్కి ఎంతెంత ఇంట్రెస్ట్ వచ్చింది అని తెలుస్తుంది. ఇక్కడ 2024 అన్నది కదా, కింద ఇంట్రెస్ట్ డీటెయిల్స్ ఇంకా మనకి ఇంట్రెస్ట్ చేయలేదు కాబట్టి 2025ది ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. మన 2024ని క్లిక్ చేస్తే కింద మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ పైన చూసారా గ్రాఫ్లా ఉంది కదా, ఇక్కడ 2015 నుంచి ఎంప్లాయీ కాంట్రిబ్యూషను, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రెండు పైన ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది మనకి ఈపీఎఫ్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది ఏ ఇయర్కి ఎంత పడిందని ఇంట్రెస్ట్ మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత పక్కన సైన్ అవుట్ అని ఉంది కదా, లాగౌట్ అని చేస్తే లాగౌట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.